హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాట్ నెక్స్ట్. ఈరోజు నేను నా స్టైల్లో చేపల పులుసు ఎలా చేసుకోవాలో చేసి చూపించేస్తాను. అది కూడా మామిడికాయ వేసుకొని. ఇంకా టేస్ట్ చెప్పక్కర్లేదండి, పుల్ల పుల్లగా కారం కారంగా. అసలు చేపల పులుసు పెట్టడం అనేది ఒక ఆర్ట్. మరి అస్సలు ఆలస్యం చేయకుండా దీని ప్రాసెస్ ఏంటనేది చూసేయండి. నేను దీనికోసం 1 కేజీ వరకు చేపలు తీసుకున్నానండి. శుభ్రంగా 2-3 టైమ్స్ వాష్ చేసుకొని ఇలా ఈ కడుక్కున్న చేపల్లోకి కొంచెం కల్లుప్పు, అలానే పసుపు, ఒక 3 స్పూన్ల వరకు కారం వేసేసుకొని, ఒక గరిట ఆయిల్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా ఉప్పు కారం పట్టించిన ముక్కల్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకున్నా పాడవకుండా నిల్వ ఉంటాయి. ఈ చేప ముక్కల్ని మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాక, ఇప్పుడు మనం ఈ పులుసులోకి కావలసినంత చింతపండు తీసుకుని వాటర్ వేసుకుని నానబెట్టేసుకుందాము. ఇప్పుడు నేను ఇందులోకి ఇంకా మనకి కావాల్సిన మసాలాలు ఇంగ్రీడియంట్స్ అయితే రెడీ పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు చేపల పులుసుకి మనకి ఇలాంటి వెడల్పుగా ఉండే దాక అయితే పులుసు చాలా చక్కగా వస్తుందండి. మనకి వెడల్పుగా ఉన్న దాక తీసుకుంటే మనకి ముక్కలు కూడా విడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి మనం తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. చేపల పులుసుకి ఎప్పుడూ కూడా ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఇప్పుడు ఈ ఆయిల్ మరిగిన తర్వాత మనం పేస్ట్ చేసుకుని పెట్టుకున్న ఈ ఇప్పుడు ఈ పులుసు అంతా కూడా ఒకసారి కలిసేలాగా మనం చేప ముక్కల్ని ఒకసారి కలిపేసుకుని, ఇప్పుడు ఇందులోకే నేను నాట్లు పెట్టుకున్న 4 పచ్చిమిర్చి కూడా ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను. పచ్చిమిర్చి మనం ఇలా పులుసు ఉడికేటప్పుడు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ముక్కలు మునిగే వరకు కూడా మనం వాటర్తో అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక పావు గంట ఉడికించేసుకోవాలి. మనకి చేప ముక్కలన్నీ కూడా చక్కగా ఇలా ఉడికిపోతాయి అన్నమాట.
ఈ టైంలో నేను ఇందాక ఆయిల్లో సగం మసాలా పేస్ట్ అనేది ఫ్రై చేసేసుకున్నాను కదండి. ఇప్పుడు మిగిలిన సగం ఇప్పుడు ఈ పులుసు మరుగుతున్న టైంలో వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి పొడవుగా కట్ చేసుకుని పెట్టుకున్న ఈ పచ్చి మామిడికాయ ముక్కలను కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఈ మామిడికాయ వేసుకోవడం వల్ల ఈ చేపల పులుసు ఫ్లేవర్ ఇంకా ఎక్కువ అవుతుందండి. మనం ఈ మామిడికాయ ముక్కలు ఇదే టైంలో యాడ్ చేసుకోవాలండి. మనం ముందే వేసేసుకున్నామంటే మనకి మామిడికాయ బాగా మెత్తగా అయిపోతుంది. వండుకున్న పూట కంటే మరుసటి పూటకి టేస్ట్ ఇంకా పెరుగుతుందండి. ఇలా వేడి వేడి అన్నంలోకి మామిడికాయ ముక్క పెట్టుకుని ఈ చేపల పులుసు వేసుకుని తింటే ఉంటుందండి. ఇంకా చెప్పక్కర్నే లేదు, దీనంత టేస్ట్ దేనికి ఉండదు. ఇదే విధంగా మీరు కూడా చేసి చూడండి, తప్పకుండా మీకు బాగా కుదురుతుంది. ఎలా వచ్చిందనేది కూడా నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.